పార్టీకి కష్టకాలంలో నేనున్నానంటూ ముందు నిలిచాడా నాయకుడు. జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనూ పార్టీ బరువు బాధ్యతలను నెత్తిన వేసుకుని మరీ పనిచేశాడు. యువనేత వెంట దారి పొడవునా నడుస్తూ కార్యక్రమాల పర్యవేక్షణ చేస్తూ పార్టీలో కీలక నేతగా మారారు. సీన్ కట్ చేస్తే పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి ఆ నేతకు ఆశించిన పదవి దక్కుతుందా? ఆయన అనుచరుల ఆకాంక్ష ఏంటి? ఆ నేత పదవులు ఆశిస్తున్నాడా? ఇంతకీ ఆ నేత ఎవరు? ఆ పార్టీ ఏంటి? వాచ్ ది స్టోరీ. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ భారీ మెజారిటీతో విజయం సాధించింది. ఏపీలో కనివిని ఎరుగని రీతిలో అధికారంలోకొచ్చిన తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో అండగా నిలిచిన నేతలకు సరైన సముచిత స్థానం దక్కడం లేదని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఎన్నికల సమయంలో గెలుపు గుర్రాలను పార్టీలోకి తీసుకోవడం, గెలిచిన తర్వాత మంత్రి పదవులు కేటాయింపులపైన పార్టీ నేతలు కొంత అసంతృప్తి కనిపిస్తోంది. 1996 నుంచి బీదా రవిచంద్ర టీడీపీలో కీలకంగా ఉన్నారు. తొలుత ఆదాల ప్రభాకర్ రెడ్డితో ఉన్నప్పటికీ ఆదాల అప్పట్లో కాంగ్రెస్ కూటికి వెళ్లడంతో బీదా మాత్రం టీడీపీలోనే ఉంటానని కొనసాగుతున్నారు. తన సోదరుడు బీదా మస్తాన్ రావు అటూ ఇటూ వెళ్లినా బీదా రవిచంద్ర మాత్రం టీడీపీతోనే కొనసాగుతున్నారు. పార్టీకి కష్టకాలంలో మేమున్నామంటూ నిలబడిన నేతలు ఎందరో ఉన్నారు. వారిలో ఒకరు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఆయన కీలక నేత. ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయకపోయినా జిల్లాలో పార్టీని నడిపించడంతో పాటు ఆయన కనుసన్నలలో నేతలు నడుచుకుంటుంటారు. ప్రస్తుతం బీదా రవిచంద్ర టాపిక్ నెల్లూరు జిల్లాలో చర్చగా మారింది. ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీ మంత్రి పదవులు కేటాయించడంతో అందులో తమ నేత పేరు ఉందని ఊహించిన బీదా అనుచరులకు కొంత నిరాశ కలిగించింది. టీడీపీ జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ పార్టీని నడిపించిన బీదా రవిచంద్రకు పార్టీ తగిన ప్రాధాన్యత ఇస్తూ గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో ఎమ్మెల్సీ పదవిచ్చారు. 2019 తర్వాత జాతీయ ప్రధాన కార్యదర్శి హోదా కల్పించింది టీడీపీ. అటు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీని గట్టిగా ఎదుర్కొన్నారు రవిచంద్ర. జిల్లాలో పలువురు వైసీపీ నేతలను టీడీపీలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. దీంతో పాటు ప్రస్తుత మంత్రి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర బాధ్యతలను కీలకంగా నిర్వర్తించారు. రాయలసీమ జిల్లాలో టీడీపీ విజయదుందుభిలో రవిచంద్ర పాత్ర కీలకం. తన సోదరుడు బీదా మస్తాన్ రావు టీడీపీని వీడి వైసీపీలోకి వెళ్లి రాజ్యసభ సభ్యత్వాన్ని తెచ్చుకున్నప్పటికీ ఆయన్ని వ్యతిరేకించి టీడీపీలోనే కొనసాగారు. ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేసే అవకాశం కల్పించినా రాయలసీమతో పాటు రాష్ట్రంలో పార్టీకి నడించడంలో కీ రోల్ పోషిస్తూ సున్నితంగా తిరస్కరించారు రవిచంద్ర. ఇక చంద్రబాబు కేబినెట్ లో బీదా రవిచంద్రకి చోటు దక్కుతుందని బీదా అనుచరులు ఊహించారు. ఒకవేళ ఆ అవకాశం రాకుంటే రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడి పదవి వస్తుందనే ప్రచారం జరిగింది. జిల్లాలో సీనియర్లు ఉన్నప్పటికీ వారికి పోటీగా రవిచంద్ర పేరు వినిపించింది. నెల్లూరు జిల్లాలో నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డిలకు మంత్రి పదవులిచ్చారు చంద్రబాబు. వీరితో పాటు సీనియర్లైన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో పాటు రవిచంద్ర పేరు భారీగానే వినిపించింది. వాస్తవానికి కడప తర్వాత వైసీపీకి కంచుకోటగా పిలుచుకునే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఆ కంచుకోటను టీడీపీ బద్దలు కొట్టి క్లీన్ స్వీప్ చేసింది. దీంతో జిల్లాలో టీడీపీ పదవులిప్పుడు చర్చలోకొచ్చాయి. జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, సీనియర్ నేతలు కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, అనురాధ, పెళ్లకూరు శ్రీనివాసులరెడ్డి వంటి వారు పార్టీ కోసం పనిచేశారు. వీరికి కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంది. దీంతో జిల్లాలోని నేతలకు ఎలాంటి పదవులు దక్కుతాయనేది ఉత్కంఠగా మారింది. మరోవైపు అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థుల వ్యవహారంలోనూ రవిచంద్ర కీలకమని చెప్పాలి. జిల్లాలో విజయం బీదాతో పాటు సోమిరెడ్డి, నారాయణ, అజీజులు ప్రత్యేక పాత్ర పోషించారు. వైసీపీని వీడి టీడీపీకి వచ్చిన ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలను ఆ పార్టీలోకి తీసుకురావడంలో రవీంద్ర గట్టిగానే పనిచేశారు. అయితే రవీంద్ర అనుచరులు మాత్రం ఆయనకు మంత్రి పదవి లేక కేబినెట్ హోదా పదవి ఆశిస్తున్నప్పటికీ రవిచంద్ర మాత్రం నోరు తెరవడం లేదట. పార్టీకి విధేయుడిగా ఉండడమే తన కర్తవ్యమని, ఎవ్వరూ సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టొద్దని అనుచరులకు ఆదేశించారట రవిచంద్ర. మరి టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్ బీదా రవిచంద్ర విషయంలో ఎమ్మెల్సీ అవకాశం కల్పిస్తారా? మరేదైనా కీలకమైన చైర్మన్ పదవిస్తారా? ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది.
కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి లిమ్రా టీవీ.